సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటీనటుల పని ఒత్తిడి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె పంచుకున్న అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నటీనటులకు కూడా ఆఫీస్ టైమింగ్స్ లాగా 9 to 5 పనివేళలు ఉండాలని ఆమె అనడం చర్చనీయాంశమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా ధీరజ్ మొగులినేని నిర్మాతగా ఉన్నారు. ప్రమోషన్స్లో భాగంగా రష్మిక మాట్లాడారు. ఓవర్ వర్క్ చేయడం గొప్ప విషయం కాదన్నారు. మన శరీరం, మనసు విశ్రాంతి కోరుకుంటాయి. రోజుకు 8 నుండి 10 గంటల నిద్ర భవిష్యత్తులో మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది అని చెప్పారు. తాను కూడా కుటుంబంతో సమయం గడపాలి అనుకుంటున్నాను, సరిగ్గా నిద్రపోవాలి అనుకుంటున్నాను అని అన్నారు. ఇదే సమయంలో తన భవిష్యత్తు, పిల్లల గురించి రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు. తానింకా తల్లిని కాలేదు, కానీ భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారి కోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను అని అన్నారు. వారికి మంచి జీవితాన్ని, భద్రతను ఇవ్వాలి అనుకుంటున్నానని, వారి కోసం తాను శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండాలి అని రష్మిక అన్నారు. 20 నుండి 30 ఏళ్ల వయసులో కష్టపడాలి. 30 నుండి 40 ఏళ్ల మధ్యలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలి. 40 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం అని రష్మిక చెప్పుకొచ్చారు. భవిష్యత్తుపై ఇంత స్పష్టమైన ప్రణాళికతో ఉన్న రష్మిక మాటలు విని ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.